జై శ్రీకృష్ణ అండి మీ అందరికి. నేను మీ నరేష్ని. ట్రిప్ విత్ నరేష్లో ఈసారి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అమావాస్య రోజు గోధుమ రంగులోను అలాగే పౌర్ణమికి తెలుపు రంగులోను మారే ఏకైక స్ఫటికలింగం అండి. ఇది అబద్ధం అనుకుంటున్నారా? అబద్ధం అయితే కాదు. నేనైతే అమావాస్యకి 4 రోజుల ముందుగా ఈ ఆలయాన్ని అయితే చేరుకున్నాను. గోధుమ రంగులో అయితే ఉండింది. అక్కడ ఉన్న పూజారుల కథనం ప్రకారం అయితే కాలక్రమేణా రంగు మారుతూ వెళ్ళి తెలుపు వర్ణంలోకి అయితే ఈ పౌర్ణమిలోపు వస్తుంది అని చెప్పేసి అయితే అన్నారండి. ఈ ఆలయం ఎక్కడ ఉందనుకుంటున్నారా? ఎక్కడో కాదు. ఈ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన భీమవరానికి అయితే సంబంధించింది. ఈ ఆలయాన్ని సోమేశ్వర స్వామి ఆలయం అని అంటారు. ఈ ఆలయం పంచారామ క్షేత్రంలో 2వ ఆలయంగా కూడా పరిగణిస్తారు. నేను ఆల్రెడీ 2 వీడియోలు అయితే అప్లోడ్ చేసి ఉన్నాను పంచారామ క్షేత్రాల గురించి. ఇది 3వ ఆలయం. ఈ పంచారామ క్షేత్రాలు అసలు ఎలా ఏర్పడ్డాయి, దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి అని నా మొదటి వీడియోలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అయితే నేనైతే మెన్షన్ చేసి ఉన్నాను. చూడండి, ఎందుకంటే దాంట్లో ఆ పంచారామ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయి ఏంటి అని చెప్పేసి అయితే నేనైతే చెప్తున్నానండి. సో ఈ భీమేశ్వర స్వామి ఆలయాన్ని వచ్చేసి దీని ఆలయ ప్రాముఖ్యత చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఆలయాన్ని వచ్చేసి చాళుక్య భీమరాజుల చేత నిర్మించబడ్డ ఆలయం. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత కానివ్వండి, లేకపోతే దీని చరిత్ర, పూజా విశేషాలు ఇవి వచ్చేసి ఏంటంటే మనం వీడియో చూస్తూ అయితే మాట్లాడుకున్నాం. ముఖ్యంగా 2 విషయాలు నేనైతే మీతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాను. అదేంటంటే మనకి ఈ రామోజీ ఫిలిం సిటీ కానివ్వండి, లేకపోతే లుమినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, వండర్లాలు, ఆర్కే బీచ్లు, భీమిలి బీచ్లు ఇవన్నీ వచ్చి అందరికీ తెలుసు. కానీ ఈ పంచారామ క్షేత్రాలంటే మాత్రం అందరిలో కొందరికి మాత్రమే తెలుసు. దేనికి అని చెప్పేసి అంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అది మీరే మెన్షన్ చేయాలి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇవి ఏదైతే నేను చెప్పానో ఈ రామోజీ ఫిలిం సిటీలు కానివ్వండి, భీమిలి బీచ్లు కానివ్వండి, ఇవన్నీ వచ్చేసిందంటే ప్రతి సంవత్సరం డెవలప్ అవుతూ వెళ్తూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? రామోజీ ఫిలిం సిటీ స్టార్టింగ్ అప్పుడు వచ్చేసి ఏంటంటే 600 నుంచి మేబీ 400 నుంచి 800 మధ్యలో ఉండింది. ఇది ఫేర్, ఎంట్రీ ఫేర్. ఇప్పుడు మాత్రం 1200 నుంచి 1800 వరకు అయితే ఉంది. దీనికి గల కారణం ఏంటంటే ఎవ్రీ ఇయర్ అవి డెవలప్ అవుతూనే వెళ్తూనే ఉంటాయి. అవి డెవలప్ అవుతూనే ఉంటాయి, నెక్స్ట్ జనరేషన్ వరకు డెవలప్ అవుతూనే ఉంటాయి. కానీ మన ఆలయాలు మాత్రం శిథిలావస్థల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి ఎలా అయితే డెవలప్ అవుతున్నాయో ఇవి అలా శిథిలావస్థల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి ఇప్పుడువి కాదు కాబట్టి. దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పమంటారా? అది మహాబలిపురంలోనే మహాబలేశ్వర స్వామి ఆలయం. ఇది మా నాన్న వాళ్ళు అయితే చూశారు. నా వరకు వచ్చేసరికి ఆలయం మొత్తం ఏంటంటే శిథిలావస్థల్లోకి వెళ్ళిపోయి విరిగిపోయిన గుర్రాలు కానివ్వండి, బయట ఉన్నవి స్తంభాలు, విరిగిపోయిన ఏనుగు బొమ్మలు ఇవి మాత్రమే ఉన్నాయండి అక్కడ ఆ రాళ్ళ మీద. ఇప్పుడు వచ్చేసరికి నాకు తెలుసు అవి కూడా అయిపోయి ఉంటాయి ఆల్రెడీ, శిథిలావస్థల్లోకి వెళ్ళిపోయి ఉంటాయి ఆల్రెడీ. సో అందువల్లే చరిత్రకు సంబంధించిన నేనైతే ఇప్పుడైతే సంకల్పం తీసుకున్నానండి. ఈ ట్రిప్ విత్ నరేష్లో హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆలయం ఈ ట్రిప్ విత్ నరేష్లో ఉండాలి అని చెప్పేసి అయితే ఒక సంకల్పం అయితే తీసుకుంటున్నాను. సో ప్లీజ్ నా ఛానల్ని మీ రిలేషన్స్తో కానివ్వండి, మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, అందరితో కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దేనికంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవ్వాలంటే మాత్రం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం ఈ వీడియో గురించి అయితే మాట్లాడుకుందామండి. సో ఈ సోమేశ్వర స్వామి ఆలయం వచ్చేసి చంద్రుని చేత నిర్మించబడ్డ ఆలయం. దీన్ని పంచనందీశ్వర స్వామి ఆలయం కూడా అని అంటారు. ఇంకా ఈ ఆలయం గురించి వచ్చేసి నేను ఇంతకు చెప్పినట్టుగా వీడియో చూస్తూ అయితే మాట్లాడుకుందాం. సో పదండి, లేట్ చేయకుండా ట్రిప్ విత్ నరేష్ని మీ ట్రిప్ విత్ నరేష్లో మీ జర్నీని నాతో పాటు కొనసాగించాలంటే మాత్రం పదండి, మీ ప్రపంచాన్ని వదిలి నా ప్రపంచానికి వైరాగి ప్రపంచంలోకి అయితే వెళ్దాం.
ఇప్పుడు నా ప్రయాణం అయితే సోమేశ్వర స్వామి ఆలయానికండి. ఈ ఆలయం అమలాపురం నుంచి అయితే బయలుదేరాను. అమలాపురం నుంచి ఈ గోదావరి తల్లి ఆశీస్సులు తీసుకుంటూ ప్రకృతి ఒడిలో నుంచి వెళ్తూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆలయాన్ని అయితే చేరుకున్నాను. ఈ సోమేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకునేదానికి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రెండు కూడా అయితే చాలా అవైలబుల్ ఉన్నాయండి. ఇది విజయవాడ నుంచి కానీ ఏలూరు నుంచి కానీ భీమవరానికి అయితే డైరెక్ట్గా చాలా బస్సులు అయితే ఉన్నాయి. ఇది గునుపుడి గతంలో చిన్న గ్రామం, కానీ ఇప్పుడు ఇది భీమవరంలో భాగం. భీమవరం చేరుకున్న తర్వాత గునుపుడికి ఆటోలో వెళ్ళిపోవచ్చు. కార్తీక మాసంలో ఒకే రోజు ఈ పంచారామాలను సందర్శించడానికి టూర్ ప్యాకేజ్ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. భీమవరం రైల్వే స్టేషన్ సోమేశ్వర ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. భక్తజనకోటి హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లి సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో సోమారామం ఒకటి. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అని కూడా అంటారు. ఇది తూర్పుగోదావరి జిల్లా భీమవరం సమీపంలో గునుపుడి గ్రామంలో అయితే ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని చంద్ర పుష్కరిణి అని అంటారు. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరంలో స్నానం చేస్తే పాపాలన్నీ పటాపంచలవుతాయని విశ్వసిస్తూ ఉంటారు. తూర్పు చాళుక్య రాజులైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని 3వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ దేవాలయానికి ప్రాకారాలను గోపురాన్ని నిర్మించడానికి చారిత్రక ఆధారాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందువల్లే ఈ క్షేత్రాన్ని భీమారామం అని పేరు కూడా ఉంది. ఇప్పుడు ఆలయ విశేషానికి వస్తే ఇక్కడ స్ఫటికలింగము అమావాస్య రోజు గోధుమ వర్ణంలోనూ అలాగే పౌర్ణమి రోజు తెలుపు వర్ణంలోకి కాలక్రమేణా మారుతూ ఉంటుంది. ఇది ఇలా మారడానికి అసలు రహస్యం ఏంటంటే ఆలయ విశేషాల్లో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారిని సోమేశ్వర స్వామి అని కూడా అంటారు. చంద్రుణ్ణి సోముడన్న పేరు ఉన్న విషయం తెలిసిందే. అందువల్లే ఈ క్షేత్రాన్ని సోమారామమని సోమేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడున్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉంటుంది, అమావాస్య రోజు గోధుమ రంగులోకి అయితే మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు స్థితిగా అయితే వచ్చేస్తుంది. ఇది గత శతాబ్ద కాలంగా జరుగుతుందని ఇక్కడున్న పూజారుల ద్వారా మనకైతే తెలుస్తుంది. ఈ మార్పులను గమనించాలంటే అమావాస్యతో పాటు పౌర్ణమి రోజు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఈ ఆలయం 2 అంతస్తులుగా అయితే మనకుంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను, అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఇలా శివుడి పైన అమ్మవారు ఉండడం దేశంలో మరెక్కడా లేదని చెప్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. దేవాలయం ముందు భాగంలో 2 నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది అయితే ఉంటుంది. అటుపై ఆలయ ప్రాంగణంలో మరొక నంది ఉండడం, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్రపుష్కరంలో మరొక నంది ఉంటుంది. అందువల్లే ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా అంటారు. ఇది ఇలా ఉండగా ఆలయం ముందు భాగాన ఉన్న కోనేరు గట్టున రాతి స్తంభంపై ఉన్న నందీశ్వరుడు నుంచి
గర్భాలయంలోకి చూస్తే శివలింగం మనకి కనిపిస్తుంది. మూల విరాట్ కింద అంతస్తులో అయితే అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుంచి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. మొత్తం 2 అంతస్తులో ఉన్న దేవాలయంలో మూల విరాట్ అయిన సోమేశ్వరుడు కింది అంతస్తులో అయితే ఉంటాడు. ఇక ఆలయ పూజల విషయానికి వస్తే ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు 5 రోజుల పాటు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆ ఉత్సవాలకి కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. అలాగే దేవీ నవరాత్రులు కూడా ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ పర్వదినాల్లో ఆది దంపతులను దర్శించడం వలన సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆలయం లోపల ఆంజనేయ స్వామి, కుమారస్వామి, నవగ్రహాలు, సూర్యభగవానుడు, గణేశుడు మనకైతే కనిపిస్తూ ఉంటారు. ప్రధాన ద్వారం ముందు 15 అడుగుల స్తంభాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయంలో ఉన్న స్ఫటికలింగాన్ని చంద్రుడిచే ప్రతిష్టాపించబడినది. దీనికి కూడా ఒక పురాణ కథ అయితే ఉంది. చంద్రుడు గురువు అయిన బృహస్పతి తన భార్య తారాను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా చంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయాన్ని, ఇంతటి ప్రతిష్ట కలిగిన ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించి స్వామివారి యొక్క ఆశీస్సులను పొందండి. ఈ సోమేశ్వర స్వామి ఆలయం నుంచి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే మావుళ్ళమ్మ దేవస్థానం అయితే ఉందండి. ఇది విజయవాడ కనకదుర్గ తర్వాత ఇంతటి మహామాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. 9 దశాబ్దాల కిందట భీమవరం అనే గ్రామంలో వెలిసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతూ అయితే ఉంది. ఆమె విశిష్ట రూపం దేవతల్లో మరెవరికి కానరాదని చెప్పేసి అని అంటారు. ఇక ఆలయ విశేషానికి వస్తే చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చారిత్ర విశేషాలు ఈ విధంగా ఉంటాయి. 1880 వైశాఖ మాసం రోజులలో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతాన్ని గురించి చెబుతూ ఇక్కడే తన ఆలయాన్ని అయితే నిర్మించారు.